అవుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా క్షీణించాయి. ట్రేడింగ్ లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ బౌన్స్ ధర $4077.95 దిగొచ్చింది. 4 నెలల కనిష్టానికి పడిపోయింది. స్పాట్ గోల్డ్ ధర వరుసగా 9వ రోజు తగ్గింది. దేశీయంగాను గోల్డ్ సిల్వర్ కు గిరాకీ తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో 10 గ్రాముల బంగారం ధర నేడు 4.59% తగ్గింది. ప్రస్తుతం 1,37,862 రూపాయల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల మేలిని 10 గ్రాముల గోల్డ్ రేటు 1,43,390 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. అటు వెండి ధర $65.74కు పడిపోయింది. మే ఫ్యూచర్స్ లో వెండి ధర 5.70% పతనమై కేజీ ధర 2.13 లక్షలుగా ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2.20 లక్షలు పలుకుతోంది. అలాగే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉద్రిక్తతల ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మది వచ్చే అంచనాలు కూడా ఉన్నాయి. డాలర్ బలోపేతం కావడం బంగారం, వెండి ధరలపై పెను ప్రభావం చూపుతుంది. అలాగే యుఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్రాల బ్యాంక్స్ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కూడా ధరల పతనానికి కారణమని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగారం ప్రియులకు ఇదొక గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరింత పతనమయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆకాశాన్నంటిన రేట్లు కొన్ని రోజులుగా దిగుతూ వస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ద్రవ్యోల్బణ భయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్స్ లో ధరలు భారీగా క్షీణించాయి. ట్రేడింగ్ లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $4,377.95 కు దిగొచ్చింది. 4 నెలల కనిష్టానికి పడిపోయింది గోల్డ్. స్పాట్ గోల్డ్ ధర వరుసగా 9వ రోజు తగ్గింది. దేశీయంగాను గోల్డ్ సిల్వర్ కు గిరాకీ తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో 10 గ్రాముల బంగారం ధర నేడు 4.59% తగ్గింది. ప్రస్తుతం 1,37,862 రూపాయల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల మేలిని బంగారం 10 గ్రాము గోల్డ్ రేటు 1,43,390గా ఉంది. అటు వెండి ధర $65.47కు పడిపోయింది. మే ఫ్యూచర్స్ లో వెండి ధర 5.70% పతనమయ్యి కేజీ ధర 2.13 లక్షలుగా ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2.20 లక్షలు పలుకుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఉద్రిక్తతల ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. డాలర్ బలోపేతం కావడం బంగారం, వెండి ధరలపై పెను ప్రభావం చూపుతోంది. యుఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంక్స్ కీలక రేట్స్ ను యథాతథంగా కొనసాగించడం కూడా ధరల పతనానికి ఒక కారణమని బులియన్ విశ్లేషకులు అంచనాలేస్తున్నారు.